ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ ఫేస్ మసాజ్ని చూపించబోతున్నానండి. ఈ మసాజ్ని మీరు డైలీ చేసుకుంటే మీ ఫేస్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్, లాఫ్ లైన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. లూజ్గా ఉన్న స్కిన్ బాగా టైట్గా మారుతుంది. మీ ఫేస్ బాగా యంగ్గా కనపడుతుంది. నేను కొన్ని ఫేస్ ఎక్సర్సైజ్ ఇంకా మసాజ్ టెక్నిక్స్ చూపిస్తానండి ఈ వీడియోలో. మీరు ఈ మసాజ్ని డైలీ చేసుకుంటే కేవలం 10 రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనపడుతుందండి. స్కిన్ బాగా టైట్గా మారుతుంది, మంచి యూత్ఫుల్ లుక్ వస్తుంది. మీ ఫేస్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మీరు అనుకోవచ్చండి, కేవలం మసాజ్ చేసుకుంటే స్కిన్ టైట్గా మారుతుందా, మంచి గ్లో కనపడుతుందా, ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ చాలా వరకు తగ్గిపోతాయా అని మీరు అనుకోవచ్చండి. కానీ ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. మీరు బిఫోర్ పిక్చర్స్ తీసి పెట్టుకోండి ఈ మసాజ్ చేసే ముందు. తర్వాత ఆఫ్టర్ పిక్చర్స్ కూడా తీసుకోండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఈ మసాజ్ని రెగ్యులర్గా కనీసం 10 రోజుల పాటైనా చేయాలండి. అప్పుడే కొంచెమైనా డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. ఈ మసాజ్ని కొన్ని మంత్స్ వరకు రెగ్యులర్గా మధ్యలో ఎక్కడ వదిలిపెట్టకుండా రెగ్యులర్గా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయండి. మీ స్కిన్ బాగా టైట్గా మారుతుంది, మంచి యూత్ఫుల్ లుక్ వస్తుంది, ఫైన్ లైన్స్, రింకిల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మీ ఫేస్లో మంచి గ్లో ఇంకా షైన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫేస్ మసాజ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. తాగాలి. ఫేస్ ఎక్సర్సైజ్ కానీ ఫేస్ మసాజ్ కానీ చేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ని ఖచ్చితంగా తాగాలండి. దీనివల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ చాలా వరకు రిమూవ్ అయిపోతాయి. మనం ఏదైతే ఫేస్ మసాజ్ కానీ ఫేస్ ఎక్సర్సైజ్ కానీ చేస్తామో దాని పూర్తి బెనిఫిట్స్ మనకి అందుతాయి. ఒక పెద్ద గ్లాసు వాటర్ని తాగేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు టోటల్ 10 మసాజ్ టెక్నిక్స్ని చూపిస్తానండి. అందులో ఫస్ట్ వచ్చేసి జా లైన్ ఎక్సర్సైజ్. మనకు ఏజ్ పెరిగే కొద్దీ ఫేస్లో గ్లో తగ్గిపోవడంతో పాటు స్కిన్ డ్రైగా అవడంతో పాటు ఇంకొక చేంజ్ కూడా వస్తుందండి. అదే జా లైన్ కనిపించకపోవడము. మనం ఏజ్డ్గా కనిపించడానికి మెయిన్ రీజను జా లైన్ అనేది కనిపించకపోవడము. ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లూజ్గా అయిపోతుందండి. స్కిన్ లూజ్ అయ్యి జా లైన్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఫేస్, మెడ రెండు కలిసిపోతాయి. ఎప్పుడైతే ఇవి రెండు కలిసిపోతాయో మన ఫేస్ అనేది ఏజ్డ్ లుక్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఈ జా లైన్ మసాజ్తో స్కిన్ అనేది బాగా టైట్గా మారుతుందండి. జా లైన్ అనేది షార్ప్గా అవుతుంది. ఈ ఫేస్ మసాజ్ కోసము ముందుగా ఏదైనా ఒక ఆయిల్ని తీసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి, కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే ఉండాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఇది హీట్ చేయని ఆయిల్. ఇది 100% ప్యూర్గా ఉంటుందండి. ఇది మన ఫేస్కి మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మీరు రెగ్యులర్గా హెయిర్ కోసం యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ అలాంటివి ఫేస్ మీద అప్లై చేయకూడదండి. ఫేస్ కోసము ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని యూజ్ చేయాలి. అవే మనకు మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. ఇవి 100% ప్యూర్గా ఉంటాయి. నేను ఈ ఫేస్ మసాజ్ కోసము స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కోకోనట్ ఆయిల్ కానీ, విటమిన్ ఈ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. కానీ అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయి ఉండాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫేస్ కోసము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మాత్రమే యూజ్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఫేస్ మసాజ్ కోసము ఏదైనా ఆయిల్ని యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ పైన ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ అలాంటివి వచ్చేస్తే మీరు దీన్ని స్టాప్ చేసేయండి. కొన్ని ఆయిల్స్ కొందరికి సెట్ అవుతాయి, కొందరికి సెట్ అవ్వండి. మీ ఫేస్ పైన మంట, ఇరిటేషన్, ర్యాషెస్ లాంటివి వచ్చేస్తే మీరు ఆయిల్ని స్టాప్ చేసేయండి. మీరు వేరే ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి. నేను ఫేస్ మసాజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ టైము గ్రేప్ సీడ్ ఆయిల్ని యూజ్ చేశానండి. అది నాకు సెట్ అవ్వలేదు. ఫేస్ పైన మంట, ర్యాషెస్ అలాంటివి వచ్చేసేవి. 2-3 డేస్ వరకు కంటిన్యూగా నేను యూజ్ చేస్తే నాకు డైలీ అలాగే అనిపించేది. అది నేను యూజ్ చేసే ఫేస్ వాష్లకు కానీ క్రీమ్లకు ఏదో ఒక దానికైతే ఇది మొత్తానికి సెట్ అవ్వలేదు నాకైతే. ఈ ఆయిల్ చాలా బాగుందండి. ఇది నా స్కిన్ టైప్కి బాగా సూట్ అయ్యింది. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి. ఇప్పటికైతే స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీరు కూడా ఒక ఆయిల్ని ట్రై చేయండి. అది మీకు సెట్ అవ్వలేదు అనుకుంటే మీరు వేరే ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఇది కొంచెం థిక్గా ఉంటుందండి. నాది డ్రై స్కిన్ కాబట్టి ఇది నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు కోకోనట్ ఆయిల్ని ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ అనేది చాలా లైట్గా ఉంటుంది. ఇది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీకు సెట్ కాకుంటే మీరు వేరే ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి. ఈ ఫేస్ మసాజ్తో మీ స్కిన్లో మంచి గ్లో వస్తుంది, పోర్స్ ష్రింక్ అవుతాయి, మీ స్కిన్ని డిటాక్సిఫై చేస్తుంది. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. కొలాజన్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియోని మీరు ఒకసారి తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ముందుగా కొంచెం ఆయిల్ని ఇలా చేతుల మీదకి తీసుకోవాలి. ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మీ స్కిన్ని బాగా స్మూత్గా, సాఫ్ట్గా చేస్తుంది. సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ని బాగా టైట్గా చేస్తుంది. ఇలా 2 చేతుల మీద ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలండి. తర్వాత ఫేస్ పైన కూడా అప్లై చేసుకోవాలి.
అలాగే కొద్దిగా ఆయిల్ని నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే మనము నెక్ మీద కూడా మసాజ్ చేయబోతున్నాము. అందుకే నెక్ మీద కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ మసాజ్ని లైట్గా చేసుకోవాలండి. మనం ఏదైనా మసాజ్ చేసుకునేటప్పుడు ఫేస్ మీద గట్టిగా రుద్దకూడదండి, లైట్గా మసాజ్ చేసుకోవాలి. చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి. మనం ఫేస్ పైన గట్టిగా రుద్దితే మన ఫేస్ పైన ముడతలు అనేటివి ఇంకా త్వరగా వచ్చేస్తాయండి. అందుకని మనం మసాజ్ చేసుకునేటప్పుడు బాగా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి. నేను మసాజ్ టెక్నిక్స్ చూపిస్తానండి మీకు, ఎలా చేసుకుంటే దీని పర్ఫెక్ట్ రిజల్ట్స్ మీకు వస్తాయో. సో మన ఫస్ట్ మసాజ్ స్టార్ట్ చేద్దామండి. దీన్ని నకల్ మసాజ్ అంటారు. చూడండి, చూపుడు వేలుని ఇక్కడ పెట్టాలి, ఇలా పెదాల కింద. నెక్స్ట్ ఈ 2 బటన్ వేలుని ఇలా గడ్డం కింద పెట్టాలి. ఇలా పెట్టి మన స్కిన్ని ఇలా పై వైపుకు లాగాలి. ఇలా లాగిన తర్వాత హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి 10 కౌంట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఇలా రిలీజ్ చేసేయాలి. మళ్ళీ చేద్దామండి. ఇలా పెట్టి హోల్డ్ చేయాలి, 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఇలా రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడైనా మసాజ్ కింది నుంచి పై వైపుకి చేయాలండి, పై వైపు నుంచి కింది వైపుకి చేయకూడదు. ఇలా చేస్తే స్కిన్ అనేది మరింత లూజ్గా అయిపోతుందండి. ఈ మసాజ్ 20 టైమ్స్ చేయాలండి. ఫేస్తో పాటు మనకి నెక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ మీద ఉన్న స్కిన్ కూడా చాలా పలుచగా ఉంటుంది, ఇది కూడా చాలా తొందరగా లూజ్ అయిపోతుంది. మెడ మీద కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మసాజ్ చేసుకోవాలి. ఇలా పైవైపు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వలన లూజ్ అయిన స్కిన్ బాగా టైట్గా మారుతుంది. ఇలా నెక్ మీద కూడా 20 టైమ్స్ చేయాలండి. ఈ మసాజ్ని మీరు రోజు రాత్రి పడుకునే ముందు చేసుకోవచ్చండి, లేకుంటే మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు. ఇలా రోజు మసాజ్ చేసుకుంటే మెడ దగ్గర లూజ్గా ఉన్న స్కిన్ బాగా టైట్గా మారుతుంది. 2 చూపుడు వేలని ఇలా కింది పెదవి కింద పెట్టాలండి. 2 చూపుడు వేలని చిన్ కింద పెట్టాలి. పెట్టి ఇలా స్కిన్ని పై వైపుకి లాగాలి. ఇలా మసాజ్ చేయడం వలన జాలైన్ అనేది బాగా టైట్గా మారుతుందండి. మీ దగ్గర ఇలాంటి ఆయిల్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. కేవలం ఒక్క ఆయిలే మీ స్కిన్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని చాలా వరకు దూరం చేస్తుందండి. ఇది మీ పోర్స్ని ష్రింక్ చేస్తుంది, సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, స్కిన్ని టైట్గా మారుస్తుంది, ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ని చాలా వరకు తగ్గించేస్తుంది. ఇలాంటి ఒక ఆయిల్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. ఈ జా లైన్ టైట్నింగ్ మసాజ్ని 20 టైమ్స్ చేయాలి. లాఫ్ లైన్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తాయండి, కొందరికి డీప్గా ఉంటాయి. నేను ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చూపిస్తానండి, దీన్ని చేస్తే ఈ లాఫ్ లైన్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చూపుడు వేలుని ఇక్కడ పెట్టాలండి, ఇక్కడ దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. మిగతా 2 బటన్ వేలును ఇక్కడ ప్రెస్ చేయాలి. మనకి ఎక్కడైతే లాఫ్ లైన్స్ వస్తాయో ఆ ప్లేస్లో మనము ఇలా ప్రెస్ చేయాలండి. ఇక్కడ నోస్ దగ్గర 2 చూపుడు వేలతో ఇలా ప్రెస్ చేయాలి. బొటన్ వేలుని ఇక్కడ చీక్ దగ్గర ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి నోట్లో గాలిని తీసుకోవాలి. నోట్లో గాలిని తీసుకొని గాలిని ముందు వెనక్కి వచ్చేలాగా చేయాలండి. ఇది కూడా మనము 10 కౌంట్ చేయాలండి. 10 కౌంట్ చేసి వదిలేయాలి. సో దీన్ని మళ్ళీ చేద్దామండి. ఈ 2 ఫింగర్స్ని ఇలా నోస్ దగ్గర ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. మిగతా 2 బటన్ వేలును ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి నోట్లో గాలిని తీసుకోవాలండి. నోట్లో గాలిని తీసుకొని 10 కౌంట్స్ చేయాలి. ఇలా ఈ ఎక్సర్సైజ్ని 10 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ చెంపలు టైట్గా అవ్వడానికి మసాజ్ చేద్దాము. దీనికోసం 2 చేతులను యూజ్ చేయాలండి. ఒక చేత్తో ఇలా స్కిన్ని ఇలా స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి, ఇంకొక చేత్తో ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేయడం వలన స్కిన్ అనేది చాలా టైట్గా మారుతుందండి. ఇది చెంపలకు మంచి ఎక్సర్సైజు.
ఈ మసాజ్ని మీరు తప్పకుండా చేసుకోండి. రెండో వైపు కూడా చేయాలండి. ఒక చేత్తో ఇలా స్కిన్ ఇలా స్ట్రెచ్ చేయాలి, వేరొక చేత్తో ఇలా పైవైపుకు మసాజ్ చేయాలండి. చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి. దీన్ని గట్టిగా రుద్దకూడదు, చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా 20 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి చీక్ బోన్ ఎక్సర్సైజ్. ఇలా పించింగ్ చేయాలండి. ఇలా చేయడం వలన చీక్ బోన్స్ చాలా అందంగా కనిపిస్తాయండి. ఈ మసాజ్ని మీరు రెగ్యులర్గా 10 డేస్ పాటు అయినా చేయాలండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ మసాజ్ని కూడా 20 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఐ మసాజ్. మన కళ్ళ అనేటివి ఏజింగ్ లక్షణాలను తొందరగా బయట పెడతాయండి. మనము 30 క్రాస్ కాగానే ఫేస్ మీద ఫైనెస్ రావడం స్టార్ట్ అయిపోతాయి, రింకిల్స్ అనేటివి వచ్చేస్తాయి, కళ్ళు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయండి. ఇక్కడ కళ్ళ కింద కూడా గుంటలు పడిపోతాయి. కళ్ళు అందంగా కనిపించాలంటే ఐస్ని అప్లిఫ్ట్ చేయాలండి. ఐస్ని అప్లిఫ్ట్ చేయాలంటే ఐబ్రోస్ని అప్లిఫ్ట్ చేయాలి. ఐబ్రోస్ని ఎలా అప్లిఫ్ట్ చేయాలి? ఐబ్రోస్ పైన కింద స్కిన్ని ఇలా పించ్ చేయాలండి. ఇలా పించ్ చేస్తే ఐస్ అరౌండ్ దగ్గర ఉన్న స్కిన్ బాగా టైట్గా మారుతుంది. మన కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్లుగా అనిపించవు, కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయండి. ఇలా పించ్ చేయాలి. ఇక్కడ ఉన్న స్కిన్ని, ఇక్కడ పైన ఉన్న స్కిన్ని, ఇక్కడ ఉన్న స్కిన్ని ఇలా పట్టుకొని మనము ఇలా ఐబ్రోస్ని పించ్ చేయాలి. దీనివల్ల ఇక్కడ ఉన్న స్కిన్ అనేది చాలా వరకు టైట్గా మారుతుంది. ఈ ఎక్సర్సైజ్ని కూడా 20 టైమ్స్ చేయాలండి. చూడండి, ఆయిల్ అయితే మొత్తం డ్రై అయిపోయింది, కొంచెం కూడా ఆయిల్ లేదండి. మీకు కూడా ఇలా డ్రైగా అయినట్లు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని చేతుల మీద తీసుకోండి. ఐస్ అరౌండ్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలండి. దీనికోసం ఇలా ఐబ్రోని ఇలా పైకి లేపాలి, తర్వాత ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఇలా 20 టైమ్స్ చేయాలండి. ఇలా చేయడం వలన స్కిన్ అనేది చాలా టైట్గా మారుతుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ చాలా వరకు తగ్గిపోతాయి, డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయండి. ఇలా మసాజ్ చేయడం వలన ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఐస్ అరౌండ్ స్కిన్ చాలా పలుచగా ఉంటుందండి, ఇక్కడ స్కిన్ అనేది త్వరగా లూజ్ అయిపోతుంది. ఇలా మసాజ్ చేయడం వలన ఇక్కడ ఉన్న స్కిన్ చాలా వరకు టైట్గా మారుతుంది. ఇలా 20 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ ఈ పక్కన కూడా చేయాలి. ఇలా ఐబ్రోని ఇలా అప్లిఫ్ట్ చేయాలి. అప్లిఫ్ట్ చేసి ఇలా ప్రెస్ చేసి పెట్టాలి. తర్వాత సర్క్యులర్ మోషన్లో ఇలా మసాజ్ చేయాలి. 20 టైమ్స్ చేయాలండి. చాలా నిదానంగా చేయండి, స్మూత్గా జెంటిల్గా చేయండి. గట్టిగా రుద్దకూడదు, ఫాస్ట్గా చేయకూడదు, చాలా స్మూత్గా చేయాలండి. కళ్ళ అరౌండ్ ఏరియా ఉన్న స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మసాజ్ చేసుకోవాలండి, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి, గట్టిగా రుద్దకూడదు. తర్వాత వచ్చేసి ఇలా రౌండ్గా మసాజ్ చేసుకోవాలి. ఐబ్రోస్ కింద నుంచి ఇలా కళ్ళ వరకు ఇలా రౌండ్గా మసాజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన మన కళ్ళు చాలా అందంగా కనపడతాయండి. ఐస్ అరౌండ్ ఉన్న స్కిన్ బాగా టైట్గా మారుతుంది. సో ఇలా 20 టైమ్స్ వరకు చేసుకోవాలండి. ఈ ఫేస్ మసాజ్ని 30 క్రాస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చండి. 30 క్రాస్ కాగానే మనకి ఏజింగ్ సైన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. 30 క్రాస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మసాజ్ని చేసుకోవచ్చండి. 20 కానీ 25+ ఏజ్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి అవసరం లేదండి. 30 క్రాస్ చేసిన వాళ్ళు ఈ ఫేస్ మసాజ్ని రెగ్యులర్గా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హెడ్ మసాజ్. ఈ ఫోర్ హెడ్ మసాజ్ కోసము ఒక చేతిని ఇలా హెయిర్ లైన్ పైన ఉంచాలండి, ఇలా ప్రెస్ చేసి పెట్టాలి. వేరే చేత్తో స్కిన్ ఇలా పైవైపుకు లాగాలి. చూడండి, ఇలా ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలండి, ఫోర్ హెడ్ పైన ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ ఫోర్ హెడ్ మసాజ్ని కూడా 20 టైమ్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్కిన్ చాలా వరకు టైట్గా మారుతుందండి. నెక్స్ట్ మసాజ్ వచ్చేసి టోటల్ ఫేస్ కోసం అండి. ఇలా 2 చూపుడు వేళ్ళను ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఈ 2 బొటన వేళ్ళను ఇలా చిన్ కింద వచ్చేలాగా పెట్టాలి.
ఇలా పెట్టి ఈ మొత్తం ఫేస్ని ఇలా బయట వైపుకి స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి 10 కౌంట్ చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా వదిలేయాలి. మళ్ళీ చేద్దాము. చూడండి, ఇలా చూపుడు వేలుని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా 2 బొటనవేలు చిన్న కింద పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్కిన్ని ఇలా బయట వైపుకి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత ఇలా వదిలేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ని మనము 20 టైమ్స్ చేయాలండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల టోటల్ స్కిన్ అనేది బాగా టైట్గా మారుతుందండి. స్కిన్ అనేది బాగా అప్లిఫ్ట్ అవుతుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్యాపింగ్ ఇంకా పించింగ్ అండి. ఫస్ట్ మనము ట్యాప్ ఎలా చేయాలో చూద్దాము. ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయాలండి. మసాజ్ మొత్తం చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పించింగ్. సో టోటల్ మన ఫేస్ మసాజెస్ ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఈ ఫేస్ మసాజ్ని రోజు మీరు రాత్రి పడుకునే ముందైనా చేసుకోవచ్చండి, లేకుంటే మార్నింగ్ టైంలోనే చేసుకోవచ్చు. ఈ ఫేస్ మసాజ్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ మసాజ్ని రోజు చేసుకోవడం వలన ఏజింగ్ లక్షణాలు అనేటివి తొందరగా కనపడకుండా ఉంటాయండి. ఈ ఫేస్ మసాజ్ మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మీరు ఫేస్ కోసం యూజ్ చేసే ఎంతో ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్ల కంటే సీరంల కంటే ఈ ఫేస్ మసాజ్ ఎంతో బాగా పనిచేస్తుందండి. మీకు రోజు ఉండే టైంలో కేవలము 5 మినిట్స్ మీ స్కిన్ కోసం ఇవ్వండి. ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మీ ఫేస్ పైన ఏజింగ్ లక్షణాలు అనేటివి త్వరగా కనబడకుండా ఉంటాయి. మీ స్కిన్ బాగా టైట్గా మారుతుంది. మంచి యూత్ఫుల్ లుక్ వస్తుంది. ఫేస్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మీరు 10 ఇయర్స్ యంగర్గా కనపడతారండి. కానీ దీన్ని మీరు రెగ్యులర్గా చేయాలండి. రెగ్యులర్గా చేస్తేనే మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఒక రోజులో అయితే ఏమి రిజల్ట్ కనపడదండి. దీన్ని కనీసం 10 డేస్ వరకైనా చేయండి. అప్పుడు మీకు కొంచెం మార్పు అనిపిస్తుంది. దీని మధ్యలో ఎక్కడ ఆపకుండా 3 మంత్స్ వరకైనా రెగ్యులర్గా చేయండి. మంచి రిజల్ట్స్ కనపడతాయండి. ఫేస్లో చాలా వరకు మార్పు అనేది వస్తుంది. మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారండి ఇది చాలా బాగా పనిచేసిందని. మీరందరూ తప్పకుండా ఈ ఫేస్ మసాజ్ని రెగ్యులర్గా చేసుకుని మంచి అందమైన స్కిన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక లైక్ నా ఛానల్ గ్రో అవడానికి అది ఎంతో హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు నా ఛానల్లో రాబోతున్నాయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.